హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 23 నుంచి 24. పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు ఇట్టి బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను గాని పరలోక సంబంధమైనవి వీటికంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలంలో క్రీస్తు ప్రవేశింపలేదు కానీ ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించెను. అంటే మన యేసయ్య యొక్క యాజకత్వము ఈ భూమి మీద లేదనమాట. ఒకవేళ ఆయన కనుక ఈ భూమి మీదనే యాజకత్వం జరిగించినట్లా అతనికి ఆ యొక్క మేకల ఏకయో ఆ యొక్క గొర్రెల ఏకయో రక్తము సరిపోయి ఉండేది. కానీ మన యేసయ్య యొక్క యాజకత్వము హస్తకృతమైన గుడారంలో లేదు కానీ మరి నిజస్వరూపమైన పరలోకమందే ఆయన యాజకత్వం జరిగిస్తున్నట్లుగా వాక్య భాగం సెలవిస్తున్నది. పరలోక సంబంధమైన వస్తువులు మరి శ్రేష్టమైన బలుల చేత అవి శుద్ధీకరించబడవలసి ఉండను కనుక అందుకు మన యేసయ్య తన్ను తాను అర్పించుకున్నట్లుగా వాక్య భాగం సెలవిస్తుంటుంది అనమాట. లేవి యాజకత్వం బట్టి ప్రజలు ఏ విధంగా అయితే మరి మోషే గుడారంలోనికి ప్రవేశించేవారు, అదేవిధంగా ఇప్పుడు మెల్కీసెదెకు యాజకత్వం బట్టి ఇప్పుడు మనము పరలోకమును ప్రవేశించదము. Just because of the Levitical priesthood, people had access into the earthly tabernacle. Now, by virtue of the Melchizedek priesthood, we have access into heaven itself.